ఈ ఇల్లు మాకు చాలా బాగా నచ్చింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటాం. ఎవరిల్లు ఎవరు అమ్ముతారా? ఈ ఇల్లు నాది. ఎవడైనా అమ్మాలనుకున్నా, ఎవడైనా కొనాలనుకున్నా చంపి ఈ ఇంట్లోనే పాతేస్తా. ఈ ఇల్లు ఒక దయ్యాల గుంపలా ఉంది. రావే పోదాం. మీకు మీ ఇంటికి ఒక దండం. చూశావుగా ఎలా పారిపోయారో. వీళ్ళు పారిపోతేనే ఇంకొకళ్ళు వస్తారు కొనడానికి. అప్పుడు వాళ్ళని భయపెట్టను. గొయ్యి తీసి అందరు నా గోతులోనే పాతేస్తాను. చూడు తిల్లు, నువ్వు మొక్కల్ని పాతాలనుకో, మేము కూడా తల చెంబుడు నీళ్లు పోస్తాం. కాదని మమ్మల్ని పాతాలనుకున్నావా? నిన్ను మడత పెట్టి చీసాలో బంధించి అదే గోతులో పాతేస్తాను. నన్ను ఎవరనుకుంటున్నావు? బాబా, బురిడి బాబా. నా మంత్రాలకి చింత చెట్లు కూడా సిలికి స్మితలా డాన్సులేస్తాయి. నీ బురిడి బాబా వేషాలు గణపతి ఉత్సవాలకు మీ ఊర్లో ప్రెసిడెంట్ గారి దగ్గర చూపించు. అంతేగాని నా దగ్గర చూపిస్తే తలకాయ కురిడి కొబ్బరికాయలా పగులుద్ది. అమ్మ దీనమ్మ, దీనికి ఆ విషయం ఎలా తెలుసురా? దయ్యాన్ని కదరా, నేను ఈడ ఉంటా ఆడ ఉంటా, గాలి తిరిగినంత లెక్క చూస్తూ ఉంటా. అందుకే దయ్యం పట్టుకుంటే గాలి పట్టుకుంది అంటారు. నువ్వు గాలివైనా ధూళివైనా నా కాలి కోటితో ఆపేస్తానే. ఏది ఆపరా? ఒసేయ్ రావే. అరువకు. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. నువ్వు అరిస్తే మెరుపులే, నేను కరిస్తే ఒళ్ళంతా కురుపులే. అవును నిజమే. వీడు మా చిన్నప్పుడు ఒకరిని కరిస్తే వాడు బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు, నడ్డి చుట్టూ 14 ఇంజెక్షన్లు వేయించుకున్నాడు. వీడిది చెప్పింది విందిగా. నీది అందమైన బొడ్డుకి 14 ఇంజెక్షన్లు వేస్తే బాగోదు. అందుకే వీడిది నిన్ను కరవకముందే నీది ఇల్లు విడిచి మెల్లగా వెళ్ళిపో. చూసావుగా, నీకు మంచి ఛాన్స్ ఇస్తున్నాం. మళ్ళీ మా మూడు మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మాలో ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు. అవునా? ఎక్కడున్నారా ఆ రాక్షసుడు? అమ్మో 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 అబ్బో వద్దు, అబ్బో వద్దు, అబ్బో వద్దు, అబ్బో. అమ్మా అబ్బా, దీని అబ్బా, మా బాబు కూడా ఎప్పుడు నన్ను ఇంత గట్టిగా కొట్టలేదు. పైకి కనిపించకుండా ఒళ్ళంతా హూనం చేసింది. అమ్మా అమ్మా అమ్మా. ఇప్పుడు ఎలారా మన పరిస్థితి? అమ్మా, ఎలా ఏముంది, ఇలాగే. అరే బిట్టు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావారా? లేకపోతే దాని చేతిలో చావమంటావా? బ్రతికుంటే బొబ్బర్లంక లాకుల మీద బొప్పట్లు అమ్ముకుంటూ బ్రతికేస్తాను. అంతేగాని దాని చేతిలో మాత్రం చావను. నాది కూడా బొబ్బర్లంక పక్కనే ఉన్న ఆత్రేయపురంలో పూతరేకులు అమ్ముకుంటాది. అంతేగాని ఇక్కడే ఉండి ఈ ఆకుల్లో మట్టిలో కలిసిపోదు. అరే, ఫ్రెండుని కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోతారా? నువ్వు బాధపడకరా రాకి, నీకు తోడుగా నేనుంటాను. ఏంటి తోడుగా ఉండేది? ఇక్కడే ఉంటే నువ్వు నాకు తోడుగా ఉండడం కాదు, చచ్చి దెయ్యాలై తిలోత్తమకి తోడుగా ఉంటాం. మరేం చేద్దాంరా? వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోదాం పదా. అమ్మయ్యా, వీడి మాట ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తున్నాను. సర్లేరా, కాకరకాయకి లేని చేదు కత్తిపీటకెందుకని నీకు లేని బాధ నాకెందుకు. అలాగే పోదాం పదా. ఎక్కడికి రా మీరు వెళ్ళేది? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? ఒంటరిగా వదలకుండా మేము నీకు తోడుగా ఉండటానికి నువ్వేమైనా దేవకన్యవా, దెయ్యానివి? అలాగైతే నేను మిమ్మల్ని ప్రాణాలతో బయటకు పంపడానికి నేనేమన్నా దేవకన్యనా, దెయ్యాన్ని? మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే చచ్చి పాడెక్కాలే తప్ప ప్రాణాలతో కాదు. అరే, ఎలా వెళ్ళనివ్వదో చూద్దాం పదన్రా. అర్థమైందా? నా చేత ఇంకా క్రూరంగా చెప్పించుకోకండి. నీ అబ్బా, నీ బాబుకి ఇంతకంటే మంచి ఇల్లు దొరకలేదారా కొనడానికి, అమ్మడానికి? ఏమోరా, ఇది దెయ్యాల కొంప అని మా నాన్నకి ముందుగానే తెలుసా? అరే, జరిగింది ఏదో జరిగింది. మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడ విషయం చెప్పు. అలాగేరా. ఒక రింగ్ అయ్యి ఆగిపోయిందిరా. ఏరా,
ఫోన్ రింగ్ అవటం లేదా? నువ్వు మీ నాన్న ఫోన్ చేయగానే ఆ ఫోన్ పేలిపోయేలా చేశాను. మీ నాన్న చాలా అదృష్టవంతుడు. ఫోన్ ని టేబుల్ మీదే పెట్టాడు. అదే జోబులో పెట్టుకుని ఉంటే ఫోన్ తో పాటు మీ నాన్న కూడా పేలిపోయేవాడు. నిన్ను వీడని పీడను నేనే. అరే మన మాస్టర్ కి కాల్ చేద్దాంరా. మాస్టర్ది ఫోన్ కూడా పేలిపోతే? మాస్టర్ ఫోన్ పేలిపోవాలనే చేద్దారంటున్నాను. ఒకవేళ పేలేదనుకో మాస్టర్ కి చాలా మంది భూత వైద్యులు తెలుసు. అందులో నెంబర్ 1 భూత వైద్యుడిని ఇక్కడికి పంపమందాం. ఈ ఐడియా ఏదో బాగుందిరా. మనకి మాస్టర్ ఫోన్ పేలిపోయిన ఆనందమే, పని చేసిన ఆనందమే. అరే మాస్టర్ ఫోన్ ఇంకా రింగ్ అవుతుందంటే ఫోన్ పేలేదన్నమాట. హలో, ఏంట్రా రాజు కన్నా? ఏది కాని ఎలా గేదీని నట్టు ఈ టైంలో ఫోన్ చేసేవేంట్రా కన్నా? మాస్టర్ మీకు తెలిసిన భూత వైద్యుడు ఎవడైనా ఉన్నాడా? నీకు భూత వైద్యుడితో పనేంట్రా కన్నా? కొంపతీసి కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసేవారా కన్నా? కొత్త బిజినెస్ కాదు మాస్టర్, రియాలిటీ గేమ్ షో ఒరిజినల్ దెయ్యాలతో ప్లాన్ చేశాను. అవునా? నువ్వు సూపర్ రా కన్నా, భలే ప్లాన్ వేసావు. కానీ మరి నేను మీకు భూత వైద్యుడు కన్నా ఫోన్ నంబర్ ఇస్తే నాకు లాభం ఏంట్రా కన్నా? మేం చేసిన గేమ్ షోని పుచ్చకాయల వారి పచ్చిపులుసు ఛానల్లో పెట్టుకోండి మాస్టర్. ఇది ఇంకా సూపర్ రా కన్నా. మరి గేమ్ షోకి పేరేం పెట్టారా కన్నా? గేమ్ షో పేరు ఇంట్లో దెయ్యం నాకేం భయం. అది ఆల్రెడీ సినిమా పేరుందిరా కన్నా. అయితే దెయ్యానికి ప్రేమలేఖాని పెడదామా? ఇది బాగుందిరా కన్నా, కన్ఫర్మ్ చేసేయ్. నీకు వాట్సాప్ లో భూత వైద్యుడి కన్నా ఫోన్ నంబర్ పంపించాను, చూసుకోరా కన్నా. థ్యాంక్ యూ మాస్టర్. అరే కన్నా, లాస్ట్ లో ఒక ప్రేమలేఖ రాసి దాని మీద నా పేరు రాసి మా మాస్టర్ కన్నా ఇచ్చాడని చెప్పి దెయ్యం కన్నాకి ఇచ్చారా కన్నా. ఈడే అబ్బా దెయ్యానికి ప్రేమలేఖ ఇవ్వాలంట. ఏరా, నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారనుకుంటా. మా నాన్న ఫోన్ పేలిపోయేలా చేసావు కదా, మరి మా మాస్టర్ ఫోన్ ఏం చేయలేకపోయావే? భయమేసిందా? భయమేసి కాదురా, మాస్టర్ ఫోన్ పేలిపోయినా మీరు ఆనందపడతారని తెలిసి వదిలేశా. అవునా? వంకలేనమ్మో డొంకట్టుకొని ఊగిందంట. అయితే రాజుగాడు భూత వైద్యుడికి ఫోన్ చేస్తాడు, నీకు దమ్ముంటే ఆపు. నేను ఆపను. ఏ మాయలు చేయడం మర్చిపోయావా, లేక దెయ్యం మంత్రాలు అయిపోయాయా? నేను ఫోన్ ఆపితే మీకు నా గురించి కొంచెమే తెలుస్తుంది. అదే ఆ భూత వైద్యుడికి మీరు ఫోన్ చేస్తే ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అబ్బో వచ్చిందండి పెద్ద బాగమతి, నువ్వు ఫోన్ చేయరా. బం బం బగోలి, కం కం కగోలి. ఇంతకీ ఈ భూత వైద్యుడు కగోలితో మాట్లాడుతున్నది ఎవరు? సార్ నా పేరు రాజు. మా దగ్గర ఒక దెయ్యం ఉంది సార్, మీరు దాన్ని తరిమేయాలి. దెయ్యాన్నేంటి, దాని అమ్మను కూడా తరిమేస్తాను. నీ లొకేషన్ నాకు షేర్ చేయి. సార్ లొకేషన్ షేర్ చేశాను చూడండి. ఈ లొకేషన్ కు ఒకసారి వచ్చినట్టుందే. ఇంతకీ దయ్యం పేరేంటి? తిలోత్తమ సార్. ఏంటి తిలోత్తమనా? అరేయ్, నాకు ఫోన్ చేసినట్టు దానితో చెప్పకు, నీకు దండం పెడతాను. మీరు దాని చేతిలో ఇరుక్కున్నారంటే ఇంకా మీకు చావు తప్పదు. దయచేసి ఇంకెవ్వరికి ఫోన్ చేసి వాళ్ళ ప్రాణాలు కూడా తీయకండి. అర్థమైందా రాజా? యముడి దృష్టిలోకి వెళ్ళినోడైనా బ్రతుకుతాడేమో గాని నా దృష్టిలోకి వచ్చిన వాళ్ళు ఎవరూ బ్రతకరు. ఇదేంట్రా, దయ్యం కూడా ఇంత ఫేమస్ అయింది. దీని పేరు చెబితేనే భూత వైద్యుడు కూడా భయపడి చేస్తున్నాడు. దీనిది పాన్ ఇండియా మూవీ లాగా పాన్ ఇండియా దయ్యమేమోరా. మరి ఇప్పుడు మనం తప్పించుకోవడం ఎలారా? అరే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే మాయలతోనూ మ్యాజిక్లతోనూ కాదు, లాజిక్ తో కొట్టాలి. ఏంట్రా లాజిక్? నాకు తెలీదు. మరి తెలియకుండానే లాజిక్ తో కొట్టాలి, లంగోటిలతో కొట్టాలి అంట వేరా? అరే మడత కాజా తెలియదన్నాను గాని తెలుసుకోనన్నానా? నేనిప్పుడు రమేష్ బ్లైండ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. అందులో రమేష్ చాలా మ్యాజికల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే తనకి ఫోన్ చేస్తాను. మ్యాజిక్లు పనిచేయవని మ్యాజిక్లు చేసేవాడికి ఫోన్ చేస్తానంటావేంట్రా? మ్యాజికల్ చేసేవాడి దగ్గరే లాజిక్లు కూడా ఉంటాయి. అతను ఒక్క మ్యాజిక్లే కాదు, కళ్ళు కనిపించకపోయినా చాలా మందికి కంప్యూటర్స్ కూడా నేర్పుతాడు. అవునా? అవును, అందుకే అతనికి ఫోన్ చేస్తాను. హలో, ఎవరు? సార్ నా పేరు రాజు, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. అంటే మీరు ఒక ఆత్మ దగ్గర చిక్కుకున్నారన్నమాట. ఇంకా ఆత్మ అంటారేంటి రమేష్ గారు? అది పెద్ద దెయ్యం. అవునండి, అది మామూలు దయ్యం కాదు. చూడండి, ఆత్మలు తిరిగి వస్తే దానిని దయ్యం అంటాం. కానీ ఆత్మలు దయ్యాలా ఎందుకు తిరిగి వస్తాయో తెలుసా? జీవితంలో
అవేమన్నా కోల్పోయినప్పుడు, ఎవరైనా వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు వాళ్ళ మీద ప్రతీకారంతో దయ్యంలా తిరిగొస్తాయి. అన్యాయం జరిగినోళ్లే దయ్యాలవుతారని మీకెలా తెలుసు? సినిమాలు చూస్తా లేదేంటి? సినిమాల్లో మంచోళ్ళు దయ్యంలా వచ్చి విలన్ని చంపుతారు గాని విలన్ ఎప్పుడైనా దయ్యంలా వచ్చి మంచోళ్ళను చంపటం చూసావా? ఇది లాజిక్కే కదా. నువ్వు మూసుకొని కూర్చో. రమేష్ గారు, ఇప్పుడు మేము ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మీరు తప్పించుకోవాలంటే ముందు గెలవాలి. దాని జోలికెళ్తే చంపేసేలా ఉంది. దాంతో గెలవలేకేగా మేము నీకు ఫోన్ చేసింది. గెలవటం అంటే మీరు దాని మీద గొడవపడి గెలవటం కాదు, మీ మంచితనముతో తన మంచితనాన్ని గెలుచుకోవడం. తనతో మీరు మంచిగా ఉండండి, తన బాధ ఏంటో తెలుసుకోండి, కుదిరితే తనకు హెల్ప్ చేయండి. అప్పుడు అదే మిమ్మల్ని బయటికి పంపిస్తుంది. మంచిని మించిన ఆయుధం లేదు. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాం. అర్థమైందిగా ఏం చేయాలో. యాక్షన్లో దిగుదాం పదండి. సారీ తిల్లు. సారీ తిల్లు. ఏంట్రా కొత్త డ్రామానా? డ్రామా కాదు తిల్లు, అసలు నువ్వు ఇంత చిన్న వయసులో ఎలా చనిపోయావా అని. నేను దెయ్యమని తెలియగానే మీరు ఈ మాట అడుగుతాననుకున్నానురా. కానీ మీరు నన్ను తరిమేయాలనుకున్నారు గాని నా బాధ ఏంటో తెలుసుకోవాలనుకోలేదు. మీతో ఉన్నంతసేపు నాకు చాలా బాగుంది. నా బాధలన్నీ కూడా మర్చిపోయాను. అందుకే మిమ్మల్ని వెళ్లకుండా ఇక్కడే ఉండేలా చేశాను. అదేదో కొట్టకుండా మంచిగా అడగొచ్చుగా. మంచిగా అడిగితే మీరు నా మాట వింటారా? నన్నే పొమ్మంటారు. ఇది మా అమ్మ ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు. నాకు కూడా అంతే ఇష్టం ఈ ఇల్లు అంటే. ఒకరోజు మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళని వాళ్ళ జ్ఞాపకాలని ఈ ఇంట్లోనే చూసుకుంటూ బ్రతికేదాన్ని. కానీ మా మామయ్య మా ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు. ఈ ఇంటిని కూడా అమ్ముతానంటే నేను ఒప్పుకోలేదు. అందుకే నన్ను చంపేసి ఈ ఇంటిని మీ నాన్నకు అమ్మేశాడు. సారీ తిల్లు, మా నాన్నకి తెలియక ఈ ఇల్లు కొనుంటాడు. తెలిస్తే కొనడు. మా నాన్నని ఏం చేయకు ప్లీజ్. వాడు అమ్మాడు కాబట్టి మీ నాన్న కొనుక్కున్నాడు. నేను మీ నాన్నని ఏమి చెయ్యను. కానీ నన్ను చంపిన వాడిని ఈ ఇంట్లోనే చంపి వెళ్ళిపోతాను. వాడిక్కడికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక మిమ్మల్ని నేను ఆపను. మీరు వెళ్ళిపోండి. ఏంటి వెళ్ళిపోయేది? ఇప్పటి వరకు నీ పగ, ఇక నుంచి మా పగ. వాణ్ణి ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. అరే, రమేష్ గారు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయ్యి తిల్లు మనల్ని వెళ్ళిపోమంటే నువ్వేంట్రా? నీ పగ నా పగ కాదా అంటున్నావు? అరే, ఇన్నాళ్ళు తిల్లు మనిషి అనుకొని తన ప్రేమను పంచుకోవాలని మీరు తనకు ప్రేమలేఖలు రాశారు కదరా. మరి తనకు జరిగిన అన్యాయానికి మీరు పగని పంచుకోరా? ప్రేమించడం అంటే మూతి మూతి కలుపుకొని ఇష్టంగా ముద్దులు పంచుకోవటం కాదురా. మనసు మనసు కలుపుకొని కష్టాన్ని కూడా పంచుకోవటం. కష్టాన్ని పంచుకుంటాం సరే, మరి వాణ్ణి ఇక్కడికి ఎలా రప్పిస్తావు? అవునరా, ఎలా రప్పిస్తావు? తిల్లు, మీ మామయ్య ఫోన్ నంబర్ చెప్పు. హలో, నేను భూపతిని మాట్లాడుతున్నాను. అవతలెవరు? సార్, మీరు మామిడి తోటలో ఇల్లు అమ్మారు కదా, ఆ ఇంట్లో 100 కోట్లు విలువ చేసే నిధి ఉందంట. అవునా? నీకెవరు చెప్పారు? పురావస్తు శాఖ నుంచి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఈ రోజు నైట్గా దాన్ని తవ్వి తీసుకోవాలి, లేకపోతే రేపు వాళ్ళు వచ్చేస్తారు. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నన్ను మర్చిపోకండి. నిన్ను మర్చిపోను, నిధిని మర్చిపోను. ఈ రోజు రాత్రే తవ్వేస్తా. తిల్లు, వాడొచ్చేస్తాడు. ఇక నీ ఇష్టం. చాలా థ్యాంక్స్. తిల్లు, నువ్వా? నేనేరా, నీ అంతు చూడాలని వచ్చినా. వద్దు తిల్లు, నన్నేం చేయొద్దు. వద్దు. అబ్బా అబ్బా, వద్దు తిల్లు. అమ్మా అబ్బా, కాపాడండి. అమ్మా అబ్బా. ఇక వీడు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. The next day. వెళ్ళొస్తాం తిల్లు. రాజు, ఒకటి మర్చిపోయావు. ఆహా,
ఏం మర్చిపోలేదులే, అన్ని సర్దుకున్నాను. దండం మీద చిల్లుల డ్రాయర్ కూడా సర్దుకున్నాడు. నీ అబ్బా, నేనేం మర్చిపోయాను తిల్లు. వాళ్ళు నేను మనిషిని అనుకొని నాకు ప్రేమ లేఖలు రాశారు. మరి నువ్వు నేను మనిషిని కాదు దెయ్యానని తెలిసాక నాకు ప్రేమ లేఖ రాశావు. నువ్వు ఇస్తావని ఆశతో నేను చూస్తుంటే మరి ఇవ్వటం మర్చిపోయావే.